హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ఏడాది అంటే 2025లో 2025వ సంవత్సరంలో పెన్షనర్లకు జరిగినటువంటి ప్రధాన మార్పులేంటి అనే వాటి గురించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 2025వ సంవత్సరం పెన్షనర్ల జీవితాల్లో అనేక కీలక మార్పులకు, మరికొన్ని ఆందోళనలకు వేదికగా నిలిచింది. ఈ ఏడాది జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగియనుండటంతో అతి త్వరలో తర్వాత కాలానికి అంటే జనవరి 1, 2026 నుండి అమల్లోకి రావాల్సిన 8వ వేతన సంఘాన్ని నియమిస్తూ 31 డిసెంబర్ 2025న అధికారిక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సాధారణంగా వేతన సంఘం ప్రకటన రాగానే ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందిస్తారు. కానీ ఈసారి మాత్రం ఆనందం కంటే అనుమానాలే ఎక్కువగా రేకెత్తాయి. ఎందుకంటే పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడించినప్పుడు కొత్త వేతన సంఘం సిఫార్సులు ఖచ్చితంగా ఈ మేరకు జనవరి 1, 2026 నుంచే అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అమలు తేదీని ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పడం పెన్షనర్లలో ఆందోళన కలిగించింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వేతన సంఘం యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో ఎక్కడా పెన్షన్ రివిజన్ అనే పదం వాడకపోవడం గమనార్హం. కేవలం పెన్షన్ ఖర్చులను లెక్కించమని మాత్రమే చెప్పడం వల్ల పాత పెన్షనర్లకు జీతాల పెంపుతో పాటు పెన్షన్ పెరుగుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. దీనికి తోడు 29 మార్చి 2025న ప్రభుత్వం వాలిడేషన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా పెన్షన్ ప్రయోజనాలు ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎవరికి వర్తింపజేయాలి అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే అని, దీనిని కోర్టుల్లో లేదా ట్రిబ్యునల్స్‌లో ఛాలెంజ్ చేస్తే ఎక్కువ పెన్షనర్లకు లేదని ఛాలెంజ్ చేసే హక్కు లేదని ఈ మేరకు చట్టం చేయడం ఒక రకమైనటువంటి ప్రతిబంధకంగా మారింది పెన్షనర్లకు. ఈ ఏడాదిలో డీఎన్ఎస్ అలవెన్స్ డీఏ 50% మార్కును దాటి జూలై నాటికి 58%కి చేరుకుంది. గతంలో డీఏ 50% చేరగానే దానిని డీఎన్ఎస్ పే సో, డీఎన్ఎస్ పేగా అయితే మార్చి బేసిక్ పెన్షన్‌లో కలిపి ఆనవాయితీ ఉండేది. కానీ ఈసారి ప్రభుత్వం ఆ పద్ధతిని పక్కన పెట్టింది. అయితే ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు గ్రాట్యుటీ డీసీఆర్‌జీ సో, పరిమితిని దాటి మాత్రం 20,00,000 నుండి 25,00,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది రిటైర్ అయ్యే వారికి కొంత ఊరటనిచ్చే అంశం. ఇకపోతే ఏప్రిల్ 1, 2025 నుండి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అనే కొత్త విధానం అమల్లోకైతే వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ తరహాలోనే దీనిని రూపొందించారు. దీని ప్రకారం 25 ఏళ్లు సర్వీసు ఉన్నవారికి చివరి నెల బేసిక్ పేలో 50% పెన్షన్ గ్యారంటీగా లభిస్తుంది. కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి కూడా దామాషా పద్ధతి ప్రకారంగా పెన్షన్ అనేది వర్తిస్తుంది. దీనికి అదనంగా ప్రతి 6 నెలల సర్వీస్‌కు బేసిక్ ప్లస్ డీఏలో అంటే 1/10వ వంతు మొత్తాన్ని లంసమ్‌గా అయితే ఇస్తామని ప్రకటించారు. దీనివల్ల ఎన్‌పీఎస్‌లో ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు పెన్షన్ భరోసా లభించింది. ఆర్థిక పరంగా చూస్తే ఈ ఏడాది ఇన్‌కమ్ టాక్స్ పరిమితిని 12,00,000లకు పెంచడం చిన్న తరహా మధ్యతరగతి పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చింది. అలాగే విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ళే పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ డీఎల్సీ సమర్పించడం గతంలో ఒక పెద్ద సవాల్‌గా ఉండేది. కానీ ఈ ఏడాది నుంచే విదేశాల నుండి కూడా ఆన్‌లైన్‌లలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇదే సమయంలో ఫ్యామిలీ పెన్షన్ తీసుకునేవారు అనగా ఫ్యామిలీ పెన్షనర్లు కూడా తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. చివరగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పీఎఫ్ఆర్‌డీఏ తన పెట్టుబడి ఆప్షన్‌లను పెంచి ఎన్‌పీఎస్ లేదా యూపీఎస్‌లో ఉన్నవారు తమ నిధులను 6 రకాల పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేసుకునే సౌకర్యం కల్పించింది. మొత్తానికి 2025 సంవత్సరం పెన్షనర్లకు
కొన్ని కొత్త పథకాలను పరిచయం చేయగా పాత పెన్షనర్లకు మాత్రం మరియు పెన్షన్ రివిజన్ విషయంలో కొంత ఉత్కంఠతనే మిగిల్చిందని చెప్పాలి.